శుభోదయం చిల్డ్రన్. మా మంచి పిల్లలు మా మంచి పిల్లలు మా మంచి పిల్లలు అంగన్వాడీ విద్య పిల్లలు ఈరోజు ప్రీ స్కూల్ యాక్టివిటీస్ లో భాగంగా స్పోకెన్ ఇంగ్లీష్. ఓకేనా హన్సిక, అన్విక, స్పోకెన్ ఇంగ్లీష్ ఓకేనా నేర్చుకుందామా పిల్లలు? చూడండి, కామన్లీ యూజ్డ్ సెంటెన్సెస్ అంటే ఏమి? సాధారణంగా ఉపయోగించే వాక్యాలు. ఓకేనా? నెక్స్ట్ పెట్టుకోండి, బుక్కులు అందరూ కనిపిస్తారు అట్లా పెట్టుకోండి. వెరీ గుడ్. ఇప్పుడు చూడండి, హౌ ఆర్ యూ అంటే ఏమి? మీరు ఎలా ఉన్నారు? ఎవరైనా పిల్లలు దశిక మన స్కూల్ లోపలికి సార్లు వచ్చినా మేడమ్స్ వచ్చినా వాళ్ళందరూ కూడా వస్తానే మిమ్మల్ని హౌ ఆర్ యూ బాబు యోగేశ్వర్ హౌ ఆర్ యూ అంటే ఏం అర్థము? హౌ ఆర్ యూ అంటే ఏమి? మీరు ఎలా ఉన్నారు అన్నప్పుడు మనం ఏం చెప్పాలి పిల్లలు? ఐ యామ్ ఫైన్. ఏమని చెప్పాలి? ఐ యామ్. అప్పుడు వాళ్ళు మిమ్మల్ని హౌ ఆర్ యూ అన్నప్పుడు వెంటనే మనము ఐ యామ్ ఫైన్ అని చెప్పాలి. ఓకేనా? నేను బాగానే ఉన్నాను ఏమని చెప్పాలి? విజ్ఞాన్ నేను బాగానే ఉన్నాను. ఇది చూడు మాట్లాడు. తర్వాత పిల్లలు ఒకసారి ఐ యామ్ ఫైన్ అని చెప్తాం, ఒకసారి ఏమని చెప్పచ్చు? ఐ యామ్ నాట్ వెల్ అంటే ఏమి? నేను బాగా లేను. అర్థమైందా? ఐ యామ్ నాట్ చెప్పండి. ఐ యామ్ నాట్ వెల్. ఐ యామ్ నాట్ వెల్ అంటే ఏమి? నేను బాగా లేను. ఓకేనా? తర్వాత వచ్చి ఎవరైనా మా స్కూల్ లోపలికైనా మన ఇంటి దగ్గర కానీ మన ఇంటికి కానీ మనం ఎక్కడైనా ఊరికి వెళ్ళినప్పుడు మనకి తెలిసిన వ్యక్తులు మేడమ్స్ కానీ సార్లు కానీ వాళ్ళందరూ గుడ్ మార్నింగ్ అని చూడండి మనమల్ని వాళ్ళు పలకరించిన వెంటనే మనం వాళ్ళకి వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అని చెప్పాలి. లేకపోతే వెరీ వెరీ లేకపోయినప్పుడు గుడ్ మార్నింగ్ అంటే గుడ్ మార్నింగ్ అని చెప్పాలి. ఓకేనా? స్కూల్లో కూడా వచ్చిన వెంటనే ఇప్పుడు నేను వస్తాను కదా గుడ్ మార్నింగ్ చెప్తున్నారా లేదా మీరు? ఇప్పుడు మా సార్లు ఎవరైనా ఇక్కడికి వస్తే నేను లేసి గుడ్ మార్నింగ్ చెప్తానా లేదా? చెప్పండి, చెప్పాలి కదా. ఎవరైనా గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ అంటారు అన్నమాట. ఓకేనా? మనము మర్యాదని ఇస్తూ మర్యాదను పుచ్చుకోవడం అన్నమాట. ఓకేనా? వెరీ గుడ్. అలాగే పిల్లలు గుడ్ ఆఫ్టర్నూన్ అంటే ఏమి? మధ్యాహ్నము మనము భోజనం చేసే టయానికి 12 లోపల గుడ్ మార్నింగ్, 12 తర్వాత గుడ్ ఆఫ్టర్నూన్ అంటారు. ఓకేనా? మధ్యాహ్నము అన్నం తినే సమయంలో ఎవరైనా సార్లు మేడమ్స్ వస్తే అప్పుడు వెంటనే మనము గుడ్ ఆఫ్టర్నూన్ మేడం, గుడ్ ఆఫ్టర్నూన్ సార్ అనాలి. గుడ్ మార్నింగ్ చెప్పకూడదు. ఈ ఉదయము 12 లోపల గుడ్ మార్నింగ్ చెప్పాలి. అలాగే గుడ్ ఈవినింగ్ ఎప్పుడు చెప్పాలి? మనము సాయంత్రం పాలు తాగుతాం కదా, అవునా కాదా? సాయంత్రం పాలు తాగుతామా లేదా? అప్పుడు ఎవరైనా సార్లు మేడమ్స్ మన దగ్గరకు వచ్చినా మనకి ఎవరైనా మన దారిలో కనిపించినా మీ అంకుల్ కానీ ఆంటీ కానీ ఎవరిలో పెద్దవాళ్ళు కనిపించినా మనమే వాళ్ళని ఆప్యాయంగా గుడ్ ఈవినింగ్ బాబాయ్, గుడ్ ఈవినింగ్ ఆంటీ, గుడ్ ఈవినింగ్ మమ్మీ, గుడ్ ఈవినింగ్ డాడీ, గుడ్ ఈవినింగ్ గ్రాండ్ మా, గుడ్ ఈవినింగ్ గ్రాండ్ పా, గుడ్ ఈవినింగ్ సిస్టర్, గుడ్ ఈవినింగ్ బ్రదర్ అని మనమే వాళ్ళకి చెప్పాలన్నమాట. అంతేగాని వాళ్ళు పెద్దోళ్ళు మేడం చెప్పి గుర్తుపెట్టుకొని మనం ఆ విధంగా విష్ చేయడం వల్ల ఈ పిల్లలు ఎంత గౌరవంగా ఎంత బాగా పిల్లలు నేర్చుకున్నారు, ఎంత బాగా నాకు గుడ్ ఈవినింగ్ చెప్తున్నారు. పర్వాలేదు, ఈ పిల్లలు చాలా మంచి పిల్లలు, చాలా వీళ్ళు మేడం బాగా నేర్పించింది. అవునా కాదా? చెప్పండి, చెప్తారా?
వస్తుంది కదా, బర్త్డే ఉందా లేదా, మీరు 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 కూడా చేసుకున్నారు కదా. వాళ్ళకి మనము ఎవరైనా హ్యాపీ బర్త్డే చేసుకున్నప్పుడు మనం ఏం చెప్పాలి? హ్యాపీ బర్త్డే అంటే పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇప్పుడు ఈ వికాస్కి ఈ అక్టోబర్లో బర్త్డే వస్తుంది అబ్బాయికి. అప్పుడు స్కూల్కి వస్తాడు కొత్త డ్రెస్ వేసుకొని, బాగా రెడీ అయిపోయి తనకి స్నానం చేసేసి, బాగా క్రీమ్ పూసి పౌడర్ పూసేసి, కొంతమంది పిల్లలు సెంటు కూడా వేసేసింటారు, స్మెల్ వస్తూ ఉంటుంది. కాలు షూలు వేసుకుంటాడు, టై వేసుకునేసింటాడు, బెల్ట్ వేసుకునేసి టిప్ టాప్గా స్పెట్స్ పెట్టుకునేసి మన స్కూల్లోకి వస్తాం. అప్పుడు మనకి రోజు మామూలుగా వస్తానండి వికాస్ ఈరోజు పెట్టి వచ్చినాడని మనం అడగతాం. ఏమి ఈరోజు వికాస్ నీకుంటే బర్త్డే అనుకో, ఇప్పుడు మనం వెంటనే హ్యాపీ బర్త్డే టు యూ చెప్పాలి. ఓకేనా? మనము పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పాలన్నమాట. పిల్లలు వెంటనే ఆ అబ్బాయి మీకు థ్యాంక్ యూ అని చెప్తారు. ఓకేనా? ఒకవేళ మీకు ఎవరికైనా పుట్టినరోజు శుభాకాంక్షలు శ్రీ విద్య ఎవరైనా చెప్పితే ఇదేనండి, ఇదే అయితే పట్టుకో, అప్పుడు మీరు కూడా థ్యాంక్ యూ అని చెప్పాలి. థ్యాంక్ యూ అంటే ఏం పిల్లలు, ఒకవేళ ఇద్దరికి ఉండిందనుకో, ఇద్దరికి బర్త్డేలు ఉన్నాయనుకో, శ్రీ విద్య ఇద్దరికి బర్త్డేలు ఉన్నప్పుడు నువ్వు ఇప్పుడు తెష్కాకి బర్త్డే అనుకో, శ్రీ విద్యకి తెష్కాకి ఒకే రోజు బర్త్డే ఉందని ఇద్దరు మీరు రెడీ చేస్తారు. అప్పుడు వెంటనే ఈరోజు ఇద్దరు రెడీ అయ్యి బలి వచ్చినారే, కొత్త గౌన్లు వేసుకొని, పూలు పెట్టుకొని, బొమ్మలు చుక్క పెట్టుకొని, మంచి మంచి దండలు వేసుకొని వచ్చినప్పుడు మనము అప్పుడు వెంటనే ఇద్దరు కూడా హ్యాపీ బర్త్డే అని చెప్తే, పుట్టినరోజు శుభాకాంక్షలు నువ్వు తెష్కాకి చెప్తే తెష్కా కూడా ఈ అమ్మాయికి హ్యాపీ బర్త్డే అని చెప్పాలన్నమాట. ఇప్పుడు ఈ అమ్మాయి నీకు థ్యాంక్ యూ అంటే నువ్వేం చెప్పాలి? థ్యాంక్ యూ, సేమ్ టు యూ అని చెప్పాలన్నమాట. ఓకేనా పిల్లలు? పవన్ బాగా కూర్చో. తర్వాత హ్యాపీ న్యూ ఇయర్ అంటే ఏమి? మనకు జనవరి 1కి మనం అందరం కూడా హ్యాపీ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకుంటామా లేదా పవా? నానా శ్రీ విద్య ఎక్కడికి వెళ్తారు మీరు? హ్యాపీ న్యూ ఇయర్ ఎక్కడికి వెళ్తారా శ్రీ విద్య? ఎక్కడికి వెళ్తావు? గుడికి వెళ్ళరా? వెళ్తారు కదా. ఇప్పుడు మన హిందువులు అయితే అందరూ గుడికి వెళ్తారు, క్రిస్టియన్స్ అందరూ కూడా చర్చికి వెళ్తారు, ముస్లిమ్స్ అందరూ కూడా ఎక్కడికి వెళ్తారు? మసీద్కి వెళ్తారు. అవునా కాదన్నా? ఆ రోజు మనము తొందరగా లేసి స్నానం చేసుకొని, కొత్త బట్టలు వేసుకొని టెంపుల్స్కి వెళ్తారు. కొంతమంది ఎక్కువ టెంపుల్స్కి వెళ్తారు, కొంతమంది పర్యాటక పరంగా కూడా బయట ఎక్కడన్నా దీనికి వెళ్ళాలని చెప్పి కూడా వెళ్తూ ఉంటారు చూడడానికి. హాస్లీ హిల్స్ అంట, తర్వాత తలకోన అంట, తర్వాత ఈర్ల వంక అంట, అలాంటి ప్రదేశాలకు కూడా వెళ్ళొచ్చు. ఏం హన్విక? నూతన సంవత్సర శుభాకాంక్షలు. హ్యాపీ న్యూ ఇయర్ అంటే ఏమి? హ్యాపీ మాట్లాడుతున్నాను ఇట్లా పెట్టుకో, దించు దించు. హ్యాపీ న్యూ ఇయర్ అంటే నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఓకేనా? ఎవరైనా మీకు చెప్పినప్పుడు ఏమంటే ఆ రోజు మేడం చెప్పింది కదా, ఇద్దరికి బర్త్డే అయినప్పుడు మాత్రమే మనం థ్యాంక్ యూ చెప్పాలి. ఇప్పుడు నూతన సంవత్సర శుభాకాంక్షలకి వాళ్ళు ఏమే చెప్పినప్పుడు మనం ఎందుకు చెప్పాలి అనుకుంటాం? ఎందుకంటే ఆ రోజు అందరూ సెలబ్రేషన్ చేసుకుంటారు కాబట్టి మనం కూడా ధన్యవాదాలు, మీకు కూడా శుభాకాంక్షలు అంటే మీ థ్యాంక్ యూ, సేమ్ టు యూ అని చెప్పాలన్నమాట. ఓకేనా? తర్వాత వచ్చి పిల్లలు చూడండి, బాయ్ బాయ్, సీ యూ అంటే ఏమి? వెళ్ళి వస్తాను. బాయ్ బాయ్ చూడండి, ఇట్లా చూడండి, బాయ్ బాయ్, సీ యూ అంటే ఏమి చెప్పాలా? వెళ్ళి వస్తాను, మళ్ళా కలుద్దాం, నేను వెళ్ళొస్తాను. బాయ్ బాయ్ అంటే ఏమి? నేను వెళ్ళొస్తాను. ఏమి? సీ యూ అంటే ఏమి? మళ్ళీ కలుద్దాం. ఓకేనా? స్టాండప్ అంటే ఏమి? నిలబడండి, లేచి నిలబడండి. స్టాండప్ అంటే ఏమి? ఇప్పుడు స్టాండప్ అంటే లేచి నిలబడండి. ఓకేనా? విండో, దట్ ఈజ్ ఏ విండో అంటే ఏమి? దట్ ఈజ్ ఏ విండో అంటే ఏమి? విండో అంటే ఏమి? కిటికీ. దట్ ఈజ్ ఏ విండో అంటే ఏమి? అది కిటికీ. ఓకేనా? సైలెన్స్ గా ఉండాలి.
రైట్. బాగా కూర్చోబోతున్నారు. బుక్ నేరుగా పెట్టుకో బుక్. ప్లీజ్ రైస్ యువర్ హ్యాండ్ అంటే ఏమి? తెచ్చిగా చూడాలి నాన్న. ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్ అంటే ఏమి? దయచేసి మీ చెయ్యి పైకెత్తండి. ఇప్పుడు నేను తెచ్చికాని ఏమని చెప్తాను తెచ్చికాకి? ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్ అంటే ఏమి? తెచ్చికా ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్ అంటే ఏమి చెప్పునా? చెప్పాలి. దయచేసి మీ చెయ్యి పైకెత్తండి అన్నప్పుడు మీరు చెయ్యిని పైకెత్తాలన్నమాట. ఓకేనా? వాష్ యువర్ హ్యాండ్స్ అంటే ఏమి? గానవి వాష్ యువర్ హ్యాండ్స్ చూడనా? వాష్ యువర్ హ్యాండ్స్ అంటే ఏమి? చేతులు వాష్ యువర్ హ్యాండ్స్ అంటే ఏమి? చెప్పాలమ్మా. కడుక్కోండి. వాష్ యువర్ హ్యాండ్స్ అంటే ఏమి? చేతులు కడుక్కోండి. ఓకేనా పిల్లలు? ప్లీజ్ క్లోజ్ ద డోర్ అంటే ఏమి? ప్లీజ్ క్లోజ్ ద డోర్. దయచేసి తలుపు మూసేయండి. ఎవరైనా పిల్లలు వెరీ గుడ్. ప్లీజ్ క్లోజ్ ద డోర్ అంటే ఏమి? దయచేసి తలుపు మూసేయండి. ఓకేనా శ్రీ విద్య? మే గో అంటే ఏమి? నేను వెళ్ళవచ్చా. అన్విక వాట్ ఈస్ దిస్ అంటే ఏమి? వాట్ ఈస్ దిస్ అంటే ఇది ఏమి? దీని ఏమనాలి మనము? చెప్పు. దిస్ ఈజ్ ఎ బుక్, దిస్ ఈజ్ ఎ టేబుల్, దిస్ ఈజ్ ఎ సెల్, దిస్ ఈజ్ ఎ వాచ్, దిస్ ఈజ్ ఎ బ్యాంగిల్, దిస్ ఈజ్ ఎ సారీ, దిస్ ఈజ్ ఎ బ్లౌజ్, దిస్ ఈజ్ ఎ చైన్, దిస్ ఈజ్ ఎ స్టిక్కర్, దిస్ ఈజ్ ఎ ఐబ్రోస్, దిస్ ఈజ్ ఎ forehead, this is a head, this is a nose, this is an ear, this is a lips, this is a tongue, this is a hands, this is a neck, this is a shoulders, this is a stomach, this is a back, this is a front, this is a leg, this is a thigh. ఓకేనా? ఈ విధంగా మనము అన్నీ కూడా నేర్చుకోవాలి. వెరీ గుడ్ చిల్డ్రన్స్. చాలా బాగా చక్కగా విన్నారు అందరూ. సైలెంట్ గా విన్నారు. క్లాస్ కొట్టండి అందరూ.